హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం గెస్ట్ హౌస్కి వెళ్ళక చాలా అవుతుంది కదా. మనలు కూడా తొలకోవా మీరే పోతురు, అక్కడ ఏమైనా పనులు ఉన్నా కానీ మీరే తింటారు, మళ్ళీ ఇంకా పనులు కూడా తెంపుకొస్తలేరు అని చెప్పారు. ఇక షూటింగ్ కూడా పెట్టుకోక కొద్ది రోజులు అవుతుంది కదా, షూటింగ్ కూడా తీసేయండే కదా, పనులు వీలు కావట్లేదు. తీయాలి అమ్మ ఛానల్లో ఈ వారంలో పక్క ఒక షూటింగ్ అయితే అవుతుంది. సో ఒకసారి పోయిద్దామని చెప్పేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. పోదమ్మా. వీళ్ళు కూడా రెడీ అవుతా ఉన్నారు, తాళం కూడా వేసేసారు. సో మేము ముగ్గురం అయితే పోతున్నాం, చూద్దాం ఒకసారి తోటలో. ఏ క్రియాంష్ బూ అను ఇప్పుడు బూ బూ అంటుండు. వాళ్ళ అమ్మ జుట్టు మొత్తం ముసిపోతుంది. వద్దే నీ జుట్టు మొత్తం ముసిపోవడానికి కారణం క్రియాంషే. బూ ఇగో సొల్లంతా బయటకు వస్తుంది. బూ అంటుండు. పోమా ఇది ఇట్లా వేసుకోమా ఎత్తుకొని. ఇప్పుడేమన్నా ఖరాబ్ అయ్యాక ఇప్పుడే మొలుస్తున్నాయి. నువ్వు వస్తావు అడిగే గెస్ట్ హౌస్కి? నీ జుట్టు అయితే ఇట్లా వేసిరు, ఓలేసిర్రా? ఎందుకు అట్లా వేసిర్రు? వెరైటీగా ఉంది. 2 జడలు 2 జడలు వేసినా బాగుంటుంది ఆమెకు. ఏమన్నా కవర్ తీసుకుంటారా? ఆయన దాంట్లో ఏమున్నా బాస్కెటా? ఓహో సరే పరి. దొరికిందా? ఏది ఇదేనా? ఇది దొడ్డిది, నేనే పెట్టిన దీనికి. ఆడ పాతది గొర్రెల దొడ్డిది అది. ఇంకో బండి తాళం ఉంటుంది కదా. మరి ఇది కాకపోతే మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది మనం. అట్లానే ఏడికి క్యాన్సల్? పోదాం, చాలా లేదు నాకు పోగానే. సరే ఇది కన్ఫర్మ్ గా నాకు కూడా క్లారిటీ లేదు. ఇది ఒకటి ఉంది ఇంట్లో. అయితే అదే మరి మామ లేడు కదా, మామ నాయన ఆడికి తుకం కాడికి పోయారు. ఇస్తుందా పాప? బండి బయటనే పెట్టినట్టుగా పప్ప. ఇది ఫోన్ బయటనే ఉంది, ఏం కదా. అప్లోడ్ పెట్టినా దా. పుంజు సూపర్ ఉంది. ఏయ్ పట్టుకో శిరీష, పట్టుకో. దాని వెనక ఉరగాలంటే పొడవే అవి, కానీ దొరకవు. కోళ్ళు పడుస్తాయి. పోయాల 2 పూలు పూసినాయి మంచిగా. దేనికా? మొగ్గలు వచ్చినాయి అన్నారు కదా. అట్లా చూపెట్టదు కదా, ఇట్లా చూపించచ్చు. అది కారెక్కి ఇటుక పొలాలు మొత్తం పోతున్నాయి. రోజు నీళ్ళు వేయరు, మంచిగా వేయరు. నేను చెట్టు తీసేస్తే అది అక్కడ పెడతా. కారు వెంటకి ఇబ్బంది అవుతుంది మాకు. సరే ఇది అమ్మ గుర్తు కదా. ఇది అమ్మ ఊర్లో ఉన్నప్పుడు మల్లెపూలు మంచిగా చూద్దాం. అది పెంచురి. నాకున్న తాళం అయితే ఇది వస్తలేదు, నాకు ఇచ్చిన తాళము. ఇది డిఫరెంట్. ఇది ఈ సైడ్ వేరే ఉంది, ఈ సైడ్ వేరే ఉంది. మళ్ళీ వాళ్ళు తీసుకొస్తే ఇంకోటి తీసుకొస్తా ఉన్నారు. నుంచి వచ్చిందా? మామనే తీసుకుంది. అది గడ్డి వస్తూ ఉంటారు దీంతో. ఇగో ఈ సింబల్ తాళం చేతం కాదు, ఈ తాళం తీసుకొని లోపల గడ్డి వస్తాడు మామ. అందుకని మామ దగ్గరనే ఉంటుంది. ఇదేంటో ఇది ఇదికి వచ్చినప్పల్లా బ్యానర్ గుర్తొస్తుంది. ఇది కోద్దామంటే అసలు పోనీకి వీలే అవుతలేదు. పప్ప నారాలు పప్ప ఎంత పెద్దగా ఉన్నానా? ఎంత పెద్దగా ఉంటారా పప్ప? మస్తు పెద్దగా ఉండు కదా. తీసేయాలి కదా. ఏం కావాలి? ఈ చెట్టు అదే కదా, చిన్న చెట్టు. ఏది చింతకాయనా? కానీ పుల్ల ఉంటది. నాకు పులుపు పడదు. నువ్వు అంటున్నావు కదా. అసలు అది సీజన్ ఉంటుంది దానికి, ఎప్పుడు పడితే అప్పుడు రాదు. అయిపోయినట్ట. ఎప్పుడు రాగానే ఫస్ట్ ఎంట్రీ ఇన్ని ఉంటుంది మీకు, అందుకని ఎంట్రీ స్టార్టింగ్ అట్నే ఉంటుంది. అయిపోయింది. తిన్నావు కొద్ది మొత్తం? తీద్దాం ఇంకోటి వేరే కొడితే. అయినా ఎంత రాలే కానీ నిన్ననే పడతాయి కదా మనకైతే అవి ఇంకా బెస్ట్. అవును చెల్లెలు మరి దులిపిరు అనుకుంటా చెట్టు. అప్పుడే దులుపుతారా? దులిపాలో అన్నాడు. దులుపుతారు ఇప్పుడు, దులుపలే ఏమయ్యా. కానీ దులిపితే మనకైతే అవును. ఏమే అయ్యో నోట్లో పెట్టినావా? ఎట్లుందిరా టేస్ట్? వెరైటీగా ఈమెకి ఇచ్చేది ఉండదు. నేను దాన్ని చూసి ఒక క్యారెట్ ముక్క అనుకుంటున్నా, కానీ క్యారెట్ ముక్క కాదు, దాని కానీ చేతున్నది.
పూత వచ్చిందిగా మార్కెట్ పూత వచ్చింది కానీ కింద చూపించింది. అవునవును చూద్దాం, వచ్చినాయి మనం కూడా చూద్దాం. అయితే ఈసారి ప్రతి ఒక్క పంటకి పూత మంచిగా వచ్చింది. ఏ ఒక్క చెట్టు అయినా సరే, బయకాడ అమ్మ పెట్టిన చెట్లు కూడా మస్తు వచ్చినాయి పూత. ఆ చెట్టు నువ్వు తిన్నావు కదా పండ్లు? అది మస్తు ఉంటాయి ఆ పండ్లు అయితే. తీయగా దాన్ని చెట్టు మీద మర్చిపోతాయి. ఈసారి కాసింది మస్తు ఉంటుంది ఆ టేస్ట్, చూడాలి. ఏమైందన్నదా కుచ్చుకోబోతుందా? ఏమైందంట? సైడ్కి వెళ్ళి రానా? ఏదైనా పండ్లు తీసుకొచ్చుకుందాము, తోటలోకి పోతున్నాం కదా అని చెప్పేసి ఇంత పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొని వస్తా. ఇప్పుడు ఏం పట్టుకొచ్చినా పట్టుకురా అవుతా బ్యాగ్. చిన్న బాస్కెట్ పట్టుకొచ్చిన, ఆ బాస్కెట్ లో కూడా ఒక పండు కూడా వాడేటట్టు లేదు. ఎందుకు? లేవుగా అట్టి పండ్ల చూద్దాం, గీనే ఉన్నాయి. అయ్యో ఇప్పుడే చిగురు వస్తున్నాయి మంచిగా. ఇవి ఏమొస్తున్నాయి? ఎంత మంచిగా వాటర్ పడితే పచ్చగా ఇగురు. నేనేమన్నా చిగురు అన్నా. ఏదైతే రెండు సేమే కదా, చిగురు వేరే రెగ్యులర్ అన్న. రోజు వాకింగ్. అరే మీకు అదృష్టం లేదైతే కచ్చవు నేను వద్దు కనిపిస్తుంది. వద్దు చెట్టు మీద మక్కాల. కొబ్బరి బొండలు అయినాయా? చిన్న ఉన్నాయి వద్దు కాలే. ఇంకా కొబ్బరి బొండలు రావడం మస్తు టైం పడుతుంది. ఇప్పట్లో రావాలి పైన నేనన్నా. సీజనే కొబ్బరి బొండలకు. సీజన్ అనేది ఏముండదు, ఎప్పుడు వస్తూనే ఉంటాయి అవి. నీళ్ళు పట్టుకుంటే మంచిగా ఉంటుంది. కానీ కొబ్బరి బొండలో వాటర్ ఎక్కువ ఉంది. మన గ్రీన్ కొబ్బరి బొండలో కొబ్బరి వాటర్ వస్తాయి, దీంట్లో ఓన్లీ వాటర్ వస్తాయి. వాటరే 2 గ్లాసుల వాటర్ వస్తాయి. అవును, మనం 2 నింపిన మస్తు ఉండే. అది సంగతి. మీరు రోజు అంత లేదు. మాకేదో అమ్మసపున్నానికి ఒకటో రెండో దొరికినాయి. మాకు అవి కూడా దొరకలేగా. మరి మీరు ఇట్లా వస్తే ఇట్లా నేను బలవంతం పెడితే మీరు వచ్చారు. అప్పుడప్పుడు వచ్చి ఇట్లా తిరిగితే మనకు తోటలో ఏమున్నాయి, ఏమేం చేయాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కరు వాకింగ్ కోసము వస్తారు. మీరు కూడా రారు. ఎంత దూరం ఉంది? కాదు మరి మీరు వస్తారు, ఇంటికాడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా తీసుకోతారు, మీరు తీసుకురావచ్చు. ఈడ దొరకగానే కథం పుట్టుకున్న కడప వేసుకుంటారు, అయిపోతుంది. సరే ఓ పని చేద్దాం. కానీ ఇప్పుడు ఇంటికాడ నిలిపినారు చూడు, అది ఒక ఈ ప్లేస్లో పెడదాం. మనకు వాటర్ పెట్టినాం అనుకో, బంతిపూలు పోయినాయి చూడు, ఈ ప్లేస్లో మొత్తం పుదీనా పెట్టొచ్చు. టమాటా కూడా తెంపిన. అబ్బా షెట్ ఏమేం పుదీనా నారు తెంపుకుందాం అనుకున్నాం. అదే పెడతాం. ఇప్పుడు పచ్చి లేదు, పొద్దున వాటర్ పడతాడు. వాటర్ పట్టినాక పెట్టినామంటే ఇట్లా ఏమంటారు, కాలువల టైప్ చేసి అట్లా చేసినా సరే, మామూలుగా పెట్టినా సరే మొత్తం పరుచుకుంటుంది కదా. నేను టమాటా పెట్టిన, టమాటా నారు కూడా వచ్చింది చిన్న చిన్న. ఇంటికానే ఉంది ఇప్పుడు నారు మొత్తం. ఆ 2 కలిపి పెట్టినామంటే మస్తు ఉంటుంది. నారైతే బకెట్ నిండి ఉంది. ఇటు తమలపాకు చెట్టు కాడ కూడా ఉంది. మిరపనారు, కొత్తిమీర ఇంట్లోనే పోసిన. కొత్తిమీర సరిపోతా మనకి ఇంట్లో? చాలు, బుట్టిలో పోసిన. 15 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటుంది కొత్తిమీర. అది అయిపోగానే ఇంకొకటి పోసుకుంటే అయిపోతూనే ఉంటుంది. కానీ మన అన్న ఇది నూకినట్టు మంచిగా నీట్గా ఉంది. ఈ గడ్డ అంతా ఎక్కడిది? ఒకసారి చూడాలి. బాదం చెట్టు ఎండిపోయి ఆకులు మొత్తం ఇప్పుడు నీట్గా ఉంది. కానీ మళ్ళీ ఇది మళ్ళా రాలిపోతుంది. వెరైటీగా ఉంది. బాదంకాయలు కింద పడిపోతున్నా కలిసి మొత్తం. అంత డిజైన్ బాగానే ఉంది, కానీ ఇక్కడ రాకుండా రాకలేదు మస్తు కోపాలు అవుతుందా. అయితే నెక్స్ట్ టైం మనం పెడితే బాదం చేత పెట్టొద్దు. మస్తు ఎక్స్పీరియన్స్ అయింది ఇప్పటికే. జాంకాయలు చూడాలి ఒకసారి, బ్యాక్ సైడ్ పోయి. చాలా అవుతుంది. చామంతి పువ్వు కాదు శిరీష అది. అరే అవును, ఎట్లా శిరీష నీకు ఎట్లా కనబడ్డది? ఒక్కటే దాని మేకాయలు అవుతున్నాయి. ఇవి చిన్న పిందెలు ఉన్నాయి. ఒక కాయ ఉన్నది. ఏడున్నాయి పైన. అయితే బ్యాక్ సైడ్ కూడా అయితే ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చెట్లు ఉన్నాయి. వీటిలో కనబడవా? ఈ పెద్ద దాకా చూసుకోవాలి మంచిగా. ఈడనా బ్యాక్ సైడ్ పంప. ఇంకా బ్యాక్ సైడ్ ఏది ఇచ్చినావా? ఎందుకు నాకే కావాలనా? నాకు కావాలని కాదు, అంటే రెడ్ ఉంది కదా, ఇత్తులు ఐడియా లేదా? మంచి పని చేసినావు. కాకపోతే కాలే వైట్ కనిపించినాయి ఇత్తులు. అది నువ్వే తినాలి మరి, అది పెద్ద అయినాక. సరే ఇంకా పెద్దగా ఆడ మీద ఉన్నాయి 2. పెద్దగా అయినాక ఆడ కూడా ఉన్నాయి మీద 2-3 ఉన్నాయి. బాగానే ఉన్నాయి. అయితే నీళ్ళు పడితే దీనికి మంచిగానే వస్తాయి. ఈ గులాబీ చెట్టు కూడా మస్తు మొగ్గలు వస్తున్నాయి. దీనికి చిన్నగా ఉన్నాయి. మన ఇంటికాడ చెట్టు కూడా ఇంత పెద్దగా కావాలంటే ఎంత టైం పడుతుంది? అది
హైబ్రిడ్ కాదు అది. ఆ? ఇది లోకల్. మళ్ళీ లోకలే తెచ్చుకోవాలి. మళ్ళీ లోకల్ అయితే మనకు పెద్ద చెట్టు కనబడితే చెట్టు నిండా కాస్తాయి అప్పుడు. మన పక్కన గీత చిన్న మొలకి అట్లా ఉండాలి. వస్తాయి దానికి. అలాంటి అయితేనే బెటర్ మరి మనకు. ఇది కూడా అదే చెట్టు. మరి ఈ కొమ్మ కొద్దిగా తీసుకొని పోతే అయిపోతుంది కదా. ఏడ పెడతావు? సేమ్ ఉన్న గులాబీ చెట్టు పీకేస్తా అంటున్నావు నువ్వు. మీరు ఎక్కువ పెడితే నేను పెట్టా కారు వేరే దగ్గర పెట్టుకుంటుంది ఇక. అట్లా అంటే సరే, ఇది కొంచెం నింపుకొని పోయి ఆ గులాబీ చెట్టు పక్కనే పెడదాం. నేను కదా అంటున్నా మరి. ఇదే కాకుండా ఇంకా మీకు పనులు వచ్చేది అది కూడా మన కనకాంబరాల చెట్లు మిస్ అవుతున్నాయి. కనకాంబరాలు మెయిన్. అది చెల్లెండి కాక తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అప్పుడు మన ఇంటి కూడా మొత్తం అవ్వండే కానీ అది తీసేసినాక మనకు ప్లేసే లేదు. ఇప్పుడు వానకాలంలో పడితే వానకాలం కాదు, ఇప్పుడు ఎండాకాలంగా. ఎండాకాలం కష్టం లేదు. ఇప్పుడు వద్దు, వర్షాకాలం స్టార్ట్ చేద్దాం. మన చెట్టు పెట్టుడు బైకాయ కూడా స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం బైకాడ జామకాయ చెట్లు అవి పెట్టినాం చూడు. మనం ఫస్ట్ బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. అవును, ఒకసారి పోయినాయి అవన్నీ పోయినాయి. ఇప్పుడు మడి అచ్చు కట్టించినాం కదా, మొత్తం వెళ్ళిపోయినాయి. దొరికిందా నాని? ఏంది అది? లెమనా? ఏం చేసుకోనికి? ఏంది అది? ఎండ్లు వేసుకుంటారు. అది ఎవరు వేసుకుంటారు? బాబాయ్ వేసుకుంటాడా? నువ్వు ఎప్పుడు చూసినారా బాబాయ్ వేసుకోగా? లెమన్ టీ నేను ఎక్కువ లెమన్ టీ తాగుతాను, తెలుసు నేను ఏం తాగుతాను అనేది. చాయ్లు వేసుకొని తాగుతాడా దాన్ని? అమ్మ మాకన్నా సీక్రెట్ లా మాకు బాగానే తెలుస్తుంది. ఒకటే ఉందా? ఇంకా లేవా? ఎల్లో కలర్ లో లేవా? ఇంకా తోటలోకి ఎంట్రీ కాగానే స్మెల్ మస్తు వస్తుంది మామిడికాయలు. అప్పుడు పూతకే స్టార్ట్ అయిపోయింది స్మెల్ అసలు. ఏదైనా పండుగలు అయినప్పుడు లాత మాడాకులు పోయి తోరణానికి పెట్టుకోవాలి. అన్న చిన్న చిన్న బంతి పూలు పెట్టాలి. ఇప్పుడు వచ్చే ఉగాదికి నువ్వు అన్నావు ఇప్పుడు చింతపండు ఈ మామిడికాయలు ఇప్పుడు అవన్నీ వేప పువ్వు నాకు చెప్పనీకి వస్తలేదు. అదేమంటారు తీపి పులుపు కారం చేదు ఉప్పు వగరు అవన్నీ వేస్తారు. కానీ నిజంగా మాడాకులు అయితే మస్తు స్మెల్ అయితే మన వస్తుంది. దగ్గర కాయలు ఎట్లుంటాయో తెలియదు, చెట్లు దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. అది మస్తుంది బాగా, మస్తు అంటే మస్తుంది. మొన్న అన్న చూపెట్టింది కదా ఏదో పిందెలు వచ్చినాయి అని చెప్పేసి. అది దేవాలయాలు ఒకసారి మనం కూడా చూద్దాం. పోనీ జామకాయలు పోతున్నట్టు ఏడవైనవరా? ఆడున్నావా? జామకాయలు చూస్తున్నావా? పోంప మనం పోంప, వాళ్ళు అయినా ఉంటారు. మేము చూసేస్తాం ఒకసారి. పనానా మా మామకు గడ్డి కోయమని చెప్పినాము. ఇక జామ తోట కాడ ఏం లేకుండా మొత్తం చుట్టుపక్కల మొత్తం గడ్డి కోసేస్తుండు. ఇప్పుడు చాలా అంటే చాలా నీట్గా ఉంది జామ తోట మొత్తము. కానీ కాయలే ఎక్కువ వస్తలేవు. మరి కాసినాకనే తెంపుతురా మరి ఎట్లా అర్థమవుతుంది. కానీ ఎప్పుడు వచ్చినా జామకాయలు దొరుకుతలేవు. వేరే పనులు దొరుకుతున్నాయి కానీ జామకాయలు అయితే చాలా ఉండదు మేము వచ్చి తెంపుకోక. ఇక్కడ 2 కాసినట్టున్నాయి కానీ జర దొడ్డు ఉన్నాయి. ఇగో ఇంతగా ఇంకా పెద్ద పెద్దగా అవుతాయి. ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇది దెంపాలా వద్దే? 1-2 అయినాయి చిన్న చిన్నవి, తినొచ్చు ఇట్లా ఏం కాదు. ఇగో గిట్టున్నాయి వద్దే, ఇవైతే దొరికినాయి. ఇంకా చెట్టుకైతే ఆడ గిట్లున్నాయి చిన్న చిన్నగా. ఇంకా పెద్దగా అయితే మంచిగా అనిపిస్తాయి మనకు జామకాయలు. 5 తెంపుకొస్తున్నా వద్దే. నాని క్రియాన్స్ ఆకు నలుముతుండు పట్టించినావు. ఇగో చెట్టుని చూసి ఊకే చెట్టు దగ్గర కురుకుతుంది ఇట్లా. అయితే ఆకు తెంపించినావా? చూసి ఇది పూత వచ్చిందని ఇంకా కాయలు అన్న ఎడ చూసినేమో చిన్న చిన్న కాయలు పిందెలు కనబడేనా? పూత అయితే మంచిగా వచ్చింది కానీ ఇక పూత రాలిపోకుండా కాయలు కాస్తే మంచిగా పని పోయాంపా. ఏమో ఈసారి చాలా పూత వచ్చింది మరి ఏ చెట్టుకైనా కానీ. ఇక ఎట్లా కాస్తుందో చూడాలి. వానలు పడదు, వానలు పడితేనే కష్టం. ముట్టుకొని ఆడుతున్నావా? లేదు మందు వెళ్ళిపో ఇంకా ఉంటుంది. ఇప్పుడు ఏం మందు లేదు, ఫ్రెష్ ఆకులు ఇవి. ఎవరు పెట్టాలో ఇంకా అంత గుర్తుపట్టలే. కరెక్ట్ గుర్తుపడితే చూస్తాడు. పప్పు మా నాని పప్పనే.
ప్లేట్ పిరాయించింది. ఎందుకు అన్న ఈ మధ్య అన్న పేరు చెప్తలేదు ఎక్కువ. అంటే ఇక ముందు ముందు అన్నకి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నా పేరు చెప్తుంది. నాని అరే నాని నీకు పిన్ని ఇష్టమా బాబా ఇష్టమా? నీకు వస్తుంది, నోటికి వస్తుంది ఫస్ట్ అదే పిన్ని పిన్ని పిన్ని. దొరికినాయి సిరిసా? ఇవి ఎక్కువ తిన్నా అనుకో నీ పళ్ళు గోరువతాయి, మళ్ళీ నీ ఇష్టం. పప్పు వచ్చినట్టు ఇంటికి వెళ్దాంపా. ఏనండి దాబిడ ఇట్లా సాయంత్రం టైంలో బయటకు పోతే నిజంగా మస్తు అనిపిస్తుంది. సిటీలో ఉన్నప్పుడు అయితే ఎక్కువ పానీపూరి కానీ ఇంకేమైనా తినడానికి బయటకు పెట్టలేం. ఇక బయకాడ ఏముంటుంది, ఊర్లో ఏముంటుంది మనకు పచ్చడి పొలాల కాడికి బయకాడికి పోవచ్చు. ఇప్పుడైతే గెస్ట్ హౌస్ పోతున్నాము. ఇంకా బయకాడికి పోతే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. సాయంత్రం టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మామిడిపళ్ళు వచ్చినాక పనులు తినడానికి పోతాము. హైలైట్ ఉంటుంది, అప్పుడు చూపిస్తాను. లాస్ట్ టైం వీడియోలలో కూడా చూపించినాం అప్పుడు. ఇక ఈసారి ఇంకా మంచి కెమెరాతో తీసినాం కాబట్టి ఇంకా మంచిగా వస్తాయి క్వాలిటీ. చూద్దాం. పప్ప రాలేనట్టుండగా వచ్చింది పప్పు ఇంట్లో ఉన్నాడు. అయితే నేను బయట వేస్తాం మరి ఒకసారి. బోర్ వేసి వచ్చినాక బోర్ బంద్ చేయరా, మళ్ళీ నీళ్ళు ఎక్కువ అయిపోతాయి.